ఈ ఒక్క పేస్ట్ వలన అనేక లాభాలు ఉన్నాయి. దీనిని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్ని ఈ వీడియోని పూర్తిగా చూసి మీకే అర్థమవుతుంది. ఇంతకీ వీడియో మొత్తంగా నచ్చితే లైక్ చేయండి. ఇంకా హెయిర్ ఫాల్ ఎవరికైనా ఎక్కువగా అవుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు నేను చూపిస్తున్నది ఒక హెయిర్ టిప్ అన్నమాట. ఇది ఇంతవరకు ఎవరు చూపించలేదు, నేను చూపిస్తున్నాను. ఇది అప్లై చేయాలండి. వీక్లీ 3 సార్లు అయితే అప్లై చేయండి. దీనికి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే మనం ఇక్కడ మెంతుల్ని తీసుకోవాలండి. ఇక్కడైతే మనము మెంతుల్ని నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాతకి మనము వేసుకున్న వాటర్తో సహా దీన్ని అయితే మనం గ్రైండ్ చేయాలి. ఇప్పుడైతే మనం ఓవర్ నైట్ దీన్ని నానబెడతామండి. ఈ విధంగా నానబెట్టుకున్న ఈ మెంతులని అలాగే మెంతుల నీళ్ళని మనమైతే మిక్సీ పట్టుకుందామండి. ఫస్ట్ అయితే మెంతుల్ని మిక్సీ పట్టుకుందాం, ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా ఫస్ట్ అయితే మెంతుల్ని మిక్సీ జార్లో అయితే వేసుకున్నామండి. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీలో మనమైతే ఈ మెంతుల్ని పట్టుకున్నాం కదా, ఇప్పుడు మెంతుల్లో ఉన్న నీళ్ళని కూడా దీంట్లో వేసుకుందామండి. వేసుకొని ఇంకొకసారి మిక్సీ తిప్పుకుందాం. ఈ విధంగా రెడీ చేసుకున్నామండి ఈ పేస్ట్ని మొత్తంగా. ఇప్పుడైతే దీన్ని తలకైతే పట్టించుకోవాలి. ఈ విధంగా అయితే తలకి పట్టించుకోవాలండి. మాడుకి బాగా పట్టించుకోవాలి. ఎందుకంటే జుట్టులో ఉన్న డాండ్రఫ్ ఏదైనా ఉన్నా కూడా తొందరగా అయితే రిమూవ్ అయిపోతుంది. దీని వలన అనేక లాభాలు అయితే ఉన్నాయి. ఇది తెలియక నేను చాలా రోజులు మిస్ చేశాను ఈ మెంతుల్ని. తెలిసినప్పటి నుంచి నేను దీంతో 3 టైమ్స్ అయితే అప్లై చేయడం వలన నాకు హెయిర్ ఫాల్ అనేది కొంచెం తక్కువైందండి. హెయిర్ ఫాల్ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా నీట్గా ఫస్ట్ మన స్కాల్ఫ్లో అంతా అప్లై చేసుకొని ఆ తర్వాత ఇలా జుట్టు పైకి కూడా నీట్గా అప్లై చేసుకొని హెయిర్ని అయితే టైట్ చేసుకోవాలండి. ఏదైనా ఒక క్లిప్తో కానీ అట్లా టై చేయండి. ఆ తర్వాత 1 గంటకి అయితే వాష్ చేయాలండి. దీన్ని మీరు ఒక 3 సార్లు వీక్లీ థ్రైస్ అన్నమాట, అంటే 3 సార్లు అప్లై చేసి చూడండి. ఆ తర్వాత రిజల్ట్స్ అనేవి వస్తుంది. కాకపోతే దీన్ని చాలామంది ఆయిల్లో వేసేసి పూసుకుంటారన్నమాట. అలా ఆయిల్లో వేసి పూసుకోకూడదండి. దీంట్లో ఉన్న పచ్చిదనం అంతా మన స్కాల్ఫ్కి బాగా అంటాలి. ఆయిల్ వలన అంతా జారిపోతుంది, అంతగా అంటదు. అందుకనేసి దీన్ని ఇలా పచ్చిగా ఉండగానే మనమైతే పూసుకోవాలి. ఇంతకీ వీడియో మొత్తం లైక్ చేయండి.